అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎందరో మహనీయుల గురించి చెప్పుకున్నాం. ఎవరి గురించి అండి? ముందుగా స్వామి వివేకానంద, ఇంకోటి రమణ మహర్షి, అరుణాచలం. ఇట్లా అంటే మనం చాలామంది గురించి పరమహంస యోగం అలా అంటే కొందరి మహర్షుల గురించి చెప్పుకున్నాం. వాళ్ళందరూ చాలా చాలా అంటే మహర్షులండి. వాళ్ళు దేశంలో పోరాడకపోవచ్చు. కానీ వాళ్ళు ఆత్మ గురించి అంటే అసలు సత్యం గురించి పోరాడారు. నిత్యం సత్యం గురించి పోరాడారు. ఎవరు? స్వామి వివేకానంద. దేశం గురించి కూడా మంచిగా చేసిండు స్వామి వివేకానంద. అంటే బయటకు వచ్చి మన భారతదేశం గొప్పతనం మొత్తం చెప్పాడు. ఇంకోటి రమణ మహర్షులు అక్కడ కూర్చొని ఆయన మొత్తం అంటే ఆయన గురించి ఆయన కూర్చొని గొప్ప ఎవ్వరు కారండి. కానీ ఆయన కూర్చొని ఎందుకంటే ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందాడు కాబట్టి అంత అయ్యాడు. సో ఎందరో మహనీయుల భాగంగా ఈరోజు మనం చెప్పుకునే గొప్ప వ్యక్తి గురించి అంటే ఎవరంటే బాబాజీ అండి. ఓం బాబాజీ. బాబాజీ గురించి చెప్పుకుందాం. ఆ బాబాజీకి నా నమస్కారం అండి. అంటే బాబాజీ అంటే మహావతార్ బాబాజీ. అంటే ఈ మహావతార బాబాజీ పేరు ఎట్లా వచ్చినా కూడా ఇప్పటికి ఎవరికి తెలియదు. ఎవరంటే ఇప్పుడు ఎవరు ఈ మహావతార్ బాబా శిష్యులు అంటే లహరి మహర్షికు వాళ్ళకి సంథింగ్ కొంచెం వాళ్ళు అనుకున్నారు అంతే మరి బాబాజీ అని అనుకుని అట్లా పెట్టారు. కానీ ఇప్పటికైనా పుట్టిన సంవత్సరం తెలియదు, ఆయన పేరు తెలియదు. అంటే ఒకప్పుడు బాబాజీ కాకుండా నాగరాజు అని ఒక పేరు ఉండేదండి అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పటికీ ఆయన పేరు తెలియదు. సో బాబాజీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన అంటే 2000 సంవత్సరాల వరకు ఆయన ఒక సాధన చేసి ఆ సాధన వల్ల అంటే శరీరంతోనే 2000 సంవత్సరాలు హిమాలయస్లో ఉన్నాడంటండి. అంత గొప్ప విషయం అండి అది. ఇప్పుడు ఎవరైనా ఉంటారా అండి? 100 ఏళ్ళే చక్కగా ఉండలేరు. అంటే 1900 ఎక్కువ అంటే అన్ని సంవత్సరాలు ఉండడం అంటే చాలా అంటే ఆయన ఒక సాధన వల్ల ఆయన శరీరాన్ని ఎప్పుడు యవ్వనంగా చేసుకోలేదంట బాబాజీ గారు. ఇదొకట. ఇంకోటి ఏంటంటే ఆయన అంటే ఇప్పుడు ఆయన క్రియాయోగ దీక్షను ఇచ్చింది ఎవరికంటే లహరి మహర్షికి. ఇక్కడ ద్రోణగిరి పర్వతం దగ్గర ఇచ్చాడు 1861లో 1881 వరకు. అంటే ఏ మధ్యలో వీళ్ళ సంబంధం శిష్యుల సంబంధం ఎట్లా అంటే 1881 నుంచి 1990 వరకు ఇలా సంబంధాలు ఉన్నాయి. అట్లా బాబాజీ. ఇంకోటి మనం చూసుకుంటే ఇది యుక్తేశ్వర్ గిరి మహారాజ్ పరమహంస యోగానంద, వీళ్ళందరూ క్రియాయోగం సంబంధించిన వారండి. వీళ్ళందరూ ఫస్ట్ బాబాజీ, తర్వాత లహరి మహర్షి మళ్ళీ యుక్తేశ్వర్ గిరి అట్లా పరమహంస యోగానంద అట్లా క్రియాయోగం వ్యాప్తించింది. అంటే ఇప్పుడు వీళ్ళే అంతే ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనం ప్రపంచాన్ని మార్చనీకండి. ఇప్పుడు బాబాజీ గారి జన్మ రహస్యం ఏంటంటే ఆయన అంటే ఇప్పుడు ప్రపంచం ఒక తప్పుడు ద్వారా పోతుంది. అంటే వాళ్ళకి సత్యం తెలియదు, జస్ట్ ఒక మాయలో ఉంది. మనకు లేచినామా తిన్నామా అంటే మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ప్రపంచం ఎట్లుందంటే ఎందుకంటే మా పొద్దున అయిందా లేచినామా, మనం పనులు చేసుకున్నామా, మన కడుపు గురించి పనులు చేసుకున్నామా, కొంచెం పైసలు సంపాదించినామా, తర్వాత పెట్టినాము, మళ్ళీ చనిపోయినాం. అంటే ఇదే రీసైకిల్ అవుతుంది. సో అసలు ఎవరు ఆలోచిస్తారు? అరే మనం పుట్టినాం అయిపోయింది, ఎట్లా పుట్టినాం, అసలు ఈ శరీరం ఏంది, శరీరంలో అసలు ఈ శరీరం ఎట్లా నడుస్తుంది, శరీరం ఒక్కటి ఉండేది అనుకుంటున్నా, అసలు ఎట్లా శరీరాన్ని నడిపించేది, అసలు నిజమైన సత్యం ఏంటి అసలు అని ఎవ్వరు ఆలోచించరు ఒకప్పుడు. సో అందుకే అట్లాంటి వాళ్ళను అంటే వెలుగులోకి అంటే నిద్రపోతున్న ప్రపంచాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మన బాబాజీ గారు వచ్చారండి. బాబాజీ గారితో పాటు చాలామంది వచ్చారు. స్వామి వివేకానంద పరమహంసలు, రామకృష్ణ పరమహంసలు, ఇంకా చూసుకుంటే రమణ మహర్షులు, ఇంకోటి త్రైలింగేశ్వర స్వామి, ఇట్లా చూసుకుంటే ఎందరో మంది యోగులు వచ్చారు. చూసుకుంటే ఇలా మిలరెప్ప మనం చూడండి, ఇలా కథలు ఇలా స్టోరీస్ వినండి, మీరు చాలా అంటే చాలా అడిక్ట్ అవుతారండి. ఆశ్చర్యం, అంత మంచి మంచి స్టోరీస్ ఉంటాయి అవి. సో బాబాజీ గురించి ఇది అంటే బాబాజీ గారి జన్మరహస్యం ఏంది? ఒక నిద్రపోతున్న ప్రపంచాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆ క్రియాయోగ దీక్షనిచ్చి అంటే మనం భగవంతుని చేరుకోవడానికి అసలు పుట్టింది ఎందుకు? మనం భగవంతుని నుంచి ఒక రాలిపడ్డ ఒక చుక్క లాంటిది సంథింగ్ ఏదో ఒకటి రాలిపడ్డాం. మళ్ళీ భగవంతుని నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. మన దారి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వాళ్ళంటారుగా, అందుకే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి పోతే అది మనకు అప్పుడు జన్మరహస్యం తెలుస్తుంది, ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. సో అందుకే బాబాజీ గారు వచ్చిండు. ఒక లహరి మహర్షిని క్రియాయోగ దీక్షను
అది ద్రోణగిరి పర్వతం దగ్గర ఇచ్చాడు. అప్పుడు లహరి మహర్షి అని చెప్పాడంట, నువ్వు వెళ్ళి ఇంకా క్రియోగం వ్యాప్తి చేయి అని చెప్తే అప్పుడు లహరి మహర్షి బాబాజీ అదే గురువుగారు చెప్పిన బాబాజీ గారు చెప్పిన సందేశాన్ని ఇచ్చి బయటకు వచ్చి ఆయన పెళ్లి చేసుకొని అన్నీ చేసుకొని ప్రతి దాంట్లో ముందుకుంటూ పెళ్ళి అనేది ఇచ్చాడు. ప్రతి దాంట్లో అన్నిట్లో సంసారంలోను వ్యవహారంలోను బయట అన్ని పనుల్లో వండుకుంటూ ఆయన క్రియోగాన్ని వ్యాప్తి చేశాడండి. బాబాజీ గారు యుక్తేశ్వరి పరమాశివుని అట్లా ఎందరో మహనీయులు ఇప్పటికి మన జ్ఞానానంద మహారాజ్ గారికి వచ్చింది అంటే ఇప్పటి వరకు. సో అట్లా ఇది క్రియాయోగం అనేది వచ్చిందని. ఇప్పుడు మెయిన్ బాబాజీ క్రియాయోగానికి పెద్ద అంటే పతంజలి మహర్షి నుంచి బాబాజీ నుండి లాని మహర్షి ఇట్లా వచ్చుకుంటే ఇట్లా వచ్చింది. సో ఇంత మంచి గొప్ప క్రియాయోగాన్ని మనకు అందించిన ముందుగా మనకు మా బాబాజీ మెయిన్, కానీ మనకు అందించింది ఎవరంటే స్వామి జ్ఞానానందగిరి మహారాజ్. వారికి నా నమస్కారం అండి. ఇంకోటి బాబాజీకి నమస్కారంలో లహరి మహర్షికి ఎందుకు గొప్ప గొప్ప యోగులు అందరికీ నా నమస్కారం అండి. వాళ్ళ పాదాలకు నా పాదాభివందనాలండి. ఎందుకంటే మనల్ని సత్యం వైపు నడిపించారు. మనం నిద్రపోతున్న వాళ్ళు రాకుంటే మనకు తెలియకపోదు, కానీ మనం కూడా ఇట్లా తిన్నామా పన్నామా చచ్చినమా అంతే. మూడే కానా పీనా సోనా పాయికన్నా అంతే కదండి. సో నేను చెప్పేది ఏంటంటే సత్యం తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం. ఈ భారతదేశాన్ని బ్రహ్మజ్ఞాన భారత్గా మారుతాం, ధ్యాన భారత్గా మారుతాం, యోగ విద్యగా మారుద్దాం. స్వామివారు ఇప్పుడు జ్ఞానానంద స్వామి కూడా అదే పెట్టుకున్నాడు, ఈ భారతదేశాన్ని బ్రహ్మజ్ఞాన భారత్గా. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్. బ్రహ్మజ్ఞాన యోగశంకరాలను పూరించారు. అంటే బ్రహ్మ విద్య యోగ విద్య ప్రతి ఒక్కరు చేరాలి సబ్జెక్ట్ రూపంలో. తెలుగు ఇంగ్లీష్ అయితే నాకు రావాలి, దానికి పక్క సక్సెస్ అయితే నాకు నమ్మకం ఉంది. సక్సెస్ కావాలి. 5 కోట్ల మంది సంతకాలు, 5 కోట్లు అయితే 10 కోట్ల మంది సంతకాలు సేకరణ చేసి స్వామి చేస్తాడు. ఆ నమ్మకం అనేది మాకు ఉంది. మనం అందరూ సహకరిస్తేనే అవుతుంది కాబట్టి సహకరిద్దాం. సో ఇది బాబాజీ గురించి అంటే ఏంటంటే మెయిన్గా ముఖ్యమైన ఆయన లారీ వాళ్ళు దీక్ష చేసింది ద్రోణగిరి పర్వతం దగ్గర. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చిన జన్మరహస్యం ఏంటంటే ఆయన వచ్చి అందరికీ యోగ వ్యాప్తి చేయాలండి. నిద్రోగ ప్రపంచాన్ని లేపాలి, మేలుకోవాలి. అంటే జ్ఞానం వైపు వెలుగు వైపు తీసుకురావాలి జనాల్ని, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఆయన ఇంకా 2000 సంవత్సరాలు సహజ బాడీతోనే ఉన్నాడు, ఒక ధ్యాన విద్యతోని ఆ టెక్నిక్తోని 2000 సంవత్సరాలు యవ్వనంలో ఉన్నాడు. అంత గొప్ప విషయం కదండి. ఇప్పటికి బాబాజీ మనం ధ్యానం చేస్తుంటే మనకు ఆ ధ్యానంలో వస్తాడు. ప్లస్ హిమాలయస్ ఒకవేళ తీవ్ర ధ్యానంలో ఉన్న వారికి హిమాలయస్ వద్ద కూడా కనిపిస్తున్నాడు ధ్యానం అంతా చెప్తున్నారు వాళ్ళు వచ్చి స్వయం చెప్తున్నారు. బాబాజీ కనిపించాడు మాకు అని చాలా సంతోషంగా చెప్తున్నారు. ఆ వెలుగును చూడలేము, ఆ వెలుగు ఎంత గొప్పదో ఆ వెలుగు. సో అందరు ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానులు కాండి, ధ్యానం చేయండి, ఆరోగ్యం శాంతి మోక్షం పొందండి. మీ అందరికీ బాబాజీ ఆఫీసులో ఉండుగాక.